నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడవకముందే వందలాది వివాదాలు చుట్టుముట్టుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనకు సంబంధించిన కొందరు నేతలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్గానే వార్నింగ్ ఇచ్చి వారందరినీ కూడా దారిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా టీడీపీ వంతు వచ్చింది. టీడీపీకి సంబంధించిన నేతలు ఈ మధ్య కాలంలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పోలీసులను టార్గెట్ చేసి వారంతా కూడా వ్యవహరిస్తున్న తీరు ఇవాళ ప్రధానంగా వివాదాస్పదమవుతున్న పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నాం మనము, రాయచోటిలో కానీ లేకపోతే గుంటూరులో కానీ అనేక వివాదాలు మనం చూసుకున్నాం. అస్మిత్ రెడ్డి స్వయంగా ఒక సిఐతో బలవంతంగా క్షమాపణలు చెప్పించుకున్న పరిస్థితి. మరోవైపు మంత్రి రాంప్రసాద్ వైఫ్ కూడా ఎస్ఐ పట్ల దురుసుగా వ్యవహరించిన సిచ్యువేషన్ మనం చూసుకున్నాం. ఇటువంటి రోజుకో వివాదం వస్తూ ఉండడంతో దాని మీద స్పందించారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిన్న జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత చాలా సీరియస్గానే ఈ అంశం మీద మాట్లాడారు. అయితే ఒక రకంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగింది. అయితే ఇక ముందు అటువంటిది వస్తే మాత్రం సహించేది లేదు అని ఆయన ఇండైరెక్ట్గానే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంతో కష్టపడి ఇవాళ ఒక్కొక్క ఇటుక పేల్చి మేము మంచి పేరు తెచ్చుకున్నాం. అటువంటి మంచి పేరును ఇవాళ బుల్డోజర్లతో పెగిలించేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పనంటూ కొందరు నేతలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇవాళ పార్టీలో చర్చ జరుగుతుంది, రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఇటువంటి నేతల వల్ల ఇవాళ పార్టీయే కాదు, ఇవాళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పరువు కూడా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను వీరందరినీ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల బాధ్యత. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఈ విషయం చెప్పిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలో దిగినట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు పత్తిపాటి పుల్లారావు గారి వైఫ్కి సంబంధించిన బర్త్డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు 2 సిఐలు, 4 ఎస్ఐలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు పంపించారు పోలీసులు. ఒక అనధికారిక కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొన్నారు? ఇవాళ ఎమ్మెల్యే గారి వైఫ్కి ఎటువంటి ప్రోటోకాల్ ఉండదు. అటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తికి సంబంధించిన బర్త్డే కార్యక్రమాల్లో మీరు ఎందుకు పాల్గొన్నారో సమాధానం చెప్పండి అంటూ 2 సిఐలతో పాటు 4 ఎస్ఐలకు ఇవాళ నోటీసులు పంపించారు. అదేవిధంగా ఇవాళ డీజీపీ మాట్లాడారు. ఆయన వైజాగ్లో మాట్లాడిన సందర్భంగా అస్మిత్ రెడ్డికి సంబంధించి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు ఆయన. తాడిపత్రిలో జరిగిన పరిణామాలు మనం చూసుకున్నాం. ఒక 2-3 రోజులుగా తాడిపత్రిలో కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎవరో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు, వారి మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ధర్నా చేయడము, అటువంటి పరిణామాల నేపథ్యంలో అది నాకు సంబంధం లేదు అని సిఐ చెప్పినా అది వినకుండా సిఐ అక్కడ పోయి ఎమ్మెల్యే గారు ధర్నా చేయడము, వర్షంలో ఆయన ధర్నా చేయడము, తప్పనిసరి పరిస్థితుల్లో సిఐ క్షమాపణ చెప్పడం కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసినందుకు ఇవాళ పోలీస్ శాఖలో సీరియస్గా చర్చ జరుగుతుంది. ఒక సిఐ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని ఆ అంశం మీదే డీజీపీ గారు సీరియస్ అయ్యారు. ఇటువంటి పరిస్థితులను మేము సహించేది లేదు. ఎవరైనా ఇటువంటి పరిస్థితులు చేసి ఉంటే వారి మీద కంప్లైంట్స్ ఇవ్వండి. ఎవరు ఏంటి మేము వెరిఫై చేస్తాము. ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. మీరు మాకు డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడో మేము చెప్తే వింటున్నాం కదా అని చెప్పేసి ఇంటి దగ్గర వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పారంటే సహించేది లేదు అని చెప్పేసి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం డీజీపీ గారు. పోలీస్ వ్యవస్థ ఎప్పుడు పారదర్శకంగా పనిచేస్తుంది, అందరూ జవాబుదారీగా పనిచేస్తాం. ఎవరు ఎక్కువ తప్పు చేసినా కానీ ఎవరు ఉపేక్షించారు. అది నాయకులు కావచ్చు, పార్టీ వారు కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, ఎవరు తప్పు చేసినా దాన్ని ఉపేక్షించారు. దీనికి సంబంధించి ఆలోచించి ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థ రైట్. సో ఇందులో ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పేశారు. మేము ఏదో వింటున్నాం కదా అని చెప్పేసి ఇళ్ల ముందుకు వచ్చేసి పోలీసులను ఒత్తిడి చేసే విధంగా ధర్నాలు చేస్తామని చెప్పంటే మాత్రం సహించేది లేదు. ఎవరైనా తప్పు చేసి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, అది ఏ పార్టీ వాళ్ళైనా మేము చర్యలు తీసుకుంటామని చెప్పంటూ డైరెక్ట్గానే డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు చెప్పారు అని చెప్పారంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు ఇది కంటిన్యూషన్గానే భావించాలి. సో మొత్తంగా టీడీపీ నేతలు ఎవరైతే దారి తప్పుతున్నారో వారందరికీ కూడా చంద్రబాబు నుంచి స్వీట్ వార్నింగ్ వచ్చింది అని మాత్రమే భావించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు
ఈశ్వరయ్య గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. దారు నాయక్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. సత్యమూర్తి గారు బీజేపీ సీనియర్ నేత మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అయ్యి ఉన్నారు. నమస్తే అండి. రైట్, రామ్మోహన్ గారు. ఎస్, రామ్మోహన్ గారు. రైట్, రామ్మోహన్ గారు, నా వాయిస్ వస్తుందా మీకు? రైట్, ఈశ్వరయ్య గారు కనిపిస్తున్నారు. ఈశ్వరయ్య గారు. సార్. ఈశ్వరయ్య గారు నమస్తే. నమస్కారం సార్. ఈశ్వరయ్య గారు, ఇవాళ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూస్తున్నారు? టీడీపీ ఇవాళ ఇటీవల కాలంలో వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా గడవలేదు, వందలాది వివాదాల్లో చిక్కుంటున్న పరిస్థితి. దీని మీద ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది, సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎట్లా చూడాలి దీన్ని? బాగానే వార్నింగ్లు అయితే బాగా గట్టిగానే ఇస్తా ఉన్నట్లు మంచిగా పత్రికల్లో టీవీలలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతా ఉన్నట్లు మంచిగా టీవీలలో ప్రసారం అవుతా ఉన్నాయి. వార్తాపత్రికల్లో కూడా పెద్ద పెద్ద కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఒక విధంగా దీన్ని ఇట్లే మెయింటైన్ చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కానీ లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రులు పెత్తనం చేయకుండా నివారించడం అనేటువంటిది ఒక విధంగా మంచిదే. అయినప్పటికీ ఇది సజావుగా జరిగితే అందరూ కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఇది కేవలం పత్రికల్లో ప్రచారం కోసం మాత్రమే జరిగితే మాత్రం ప్రజలు మొదలుపెట్టడానికే అవుతుందనేటువంటిది మాకున్నటువంటి అనుమానం. ముఖ్యంగా గతంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిగా వారు కూడా ఉన్నటువంటిది మనందరం కూడా చూసాము. అప్పుడు కూడా ఇలాంటివి చాలా గట్టిగానే జరిగాయి. ఇక్కడ మన ఏలూరులో ఆ రోజు ఎంఆర్ఓ వనజాక్షి గారి పైన దాడి జరిగినటువంటి ఘటన కానీ లేదా అనంతపురం జిల్లాలో కానీ వివిధ జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు గతంలో కూడా జరిగాయి. కానీ అలాంటి హెచ్చరికలే వచ్చాయి తప్ప ఆచరణలో పూర్తి స్థాయిలో వాటిని అరికట్టేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మనము వైసీపీ వారి లాగా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే అది జనంలోకి కిందికి పంపించడానికి మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికే లోకల్ గా వారి దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు. కానీ మొత్తానికి లోకల్ గా చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే టీడీపీ నాయకత్వాలు కొన్ని ఆ వైపున ప్రయాణం చేస్తా ఉన్నాయి. అందుకని ఈ మాటలకు పరిమితం కాకుండా చేతల్లో రాజకీయ వ్యవస్థను వారి యొక్క కనుసనల్లోకి తీసుకోకుండా చట్టాన్ని న్యాయాన్ని వారి గుప్పెట్లో పెట్టుకోకుండా అది ప్రజల యొక్క ఆయుధంగా వెలిస్తే బాగుంటుందనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మేము సూచన చేస్తా ఉన్నాం. కానీ ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. చాలా ప్రాంతాల్లో చోటా మోటా నాయకులు ఇప్పటికే విజృంభిస్తా ఉన్నారు. నిన్న లేక మొన్న ఇదే పత్రికల్లో పెద్ద వార్త గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటిది ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే గారి భర్త పైన పెద్ద వార్త వచ్చింది. అదేవిధంగా మాజీ మంత్రి గారి పైన ఒక వార్త వచ్చింది. గతంలో కూడా 1-2 సందర్భాల్లో అధికారం వచ్చినటువంటి 15 రోజులకే ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇంకా రేపు వీటిని గట్టిగా నివారిస్తాము అన్నటువంటి మాటే తప్ప అది ఆచరణలో సాధ్యమవుతుందనేటువంటిది ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అని చెప్పేసి పదే ప్రకటిస్తా ఉన్నాడు. కానీ రెడ్ బుక్ లో ఏం రాసుకున్నాడో ఏమో ఎవరికి తెలియదు. కానీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ అమలు అవుతా ఉందా అంటే దొంగలను శిక్షించడంలో కానీ అవినీతి పనులు అరికట్టడంలో కానీ లేదా అలాంటి వాటిల్లో భాగస్వాములైన వారిని శిక్షించడంలో కానీ ఇంకా రెడ్ బుక్ ప్రయోగం జరిగిందో లేదో వారే చెప్పాలి. కానీ మాకు ఇప్పటికే మదనపల్లిలో జరిగినటువంటి ఘటనలు కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి
1, 2, 3 ఘటనలు కానీ గతంలో కాంట్రాక్టర్లుగా ఉండి మళ్ళీ వాళ్ళే తిరిగి ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూడా చక్కెర నింపడానికి వస్తున్నటువంటి వాళ్ళపైన కానీ ఆ రెడ్ బుక్ పెద్దగా ఏం పనిచేసినట్టు మాకైతే కనిపించడం లేదు. ఇవన్నీ పత్రికల్లో మసి పూసి మారేడుకాయ చేసేటువంటి వ్యవహారము ప్రజల్లో చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పేసేటువంటి భ్రమలు కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏ దుస్థితి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి పడుతుందని చెప్పి మాకున్నటువంటి అనుమానం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పరిశీలన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్, ఓకే. ఈశ్వరయ్య గారు మీరు ఒకసారి ఫోన్ అడ్డం పెట్టాలి, మీరు నిలువున పెట్టారు, అట్లా పెట్టండి సరిపోతుంది. ఓకే, దారునాయక్ గారు టీడీపీ నేత జాయిన్ అయ్యారు. దారునాయక్ గారు నమస్కారం అండి. ఎస్ దారునాయక్ గారు, దారునాయక్ గారు మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. చెప్పండి సార్. బలరాం గారు బాగానే ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఎస్ సార్, ఎస్ సార్, అందరికి నమస్కారాలు. కాకపోతే మన మిత్రులు చెప్పినట్టు ఏదో దేశం మొత్తం మునిపోయిందో లేకుంటే ఏదే ఉద్దేశం అయిపోయిందో ఏం కాలేదండి. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత నష్టపోయినో దానికి భర్తీ చేయడానికి శత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆయన నిన్న మాట్లాడింది ఏంటంటే ప్రజలకు పనిచేయండి, ప్రజలకు మన జవాబుదారీలో, కాకపోతే ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతనా ఉంది. వైసీపీ వాళ్ళు అయితేనేంది, ఇతర వాళ్ళు అయితేనే దుమ్ము ప్రచారాలు చేస్తా ఉండరు. దానికి అరికట్టడానికి మనం ప్రజలలో ఉండాలి అని చెప్పారు. కానీ మన తెలుగుదేశం పాలన బాగలేదు, లేని పక్షంలో మీకు ఏదో మంత్రులను తిట్టారు, ఇవన్నీ దుమ్ము ప్రచారాలండి. అలాంటి ప్రచారాలు నమ్మొద్దు. ఇంకో విషయం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంత్రులు అయితేనేంది, ఎమ్మెల్యేలు అయితేనేంది ప్రజలు చూశారు. దానికి అసహించుకొని 164 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరూ అంటే ప్రజలతో మమేకమై ఉన్నారు. ఏం ప్రాబ్లం అంటే వాస్తవం కొంతమంది గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి బదనాం చేయడానికి ఇలా కార్యక్రమాలు కంకణం కట్టుకున్నారు. నిన్న చూశారు ఏదో పత్రికలలో ఎమ్మెల్యే అదేదో కావాలని ఫోటోలు కొంతమంది పెట్టారు, అది పడక పెట్టారు. ఇంకోటి అలాంటి ప్రూఫ్ లేని దానికి మనం నమ్మకూడదు అండి. ఇది పరిస్థితి అన్నమాట. కావాలని ఇలాంటి వాటికి చిటికి మాటికి నమ్మి తెలుగుదేశం పార్టీ మీద అబండాలి, ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది, ఏం కాలేదండి. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సెక్రటరియట్ లో అయితేనేది, ప్రజల్లో అయితే కూర్చొని అదే తాడేపల్లి కొంపలా కూర్చొని పాలన చేయట్లేదండి. ప్రజలు చేస్తా ఉన్నారు. మంత్రులు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నారు. కాకపోతే చిన్న చిన్నవి దృష్టిలో పెట్టుకోకూడదండి. దయచేసి ఇలాంటి గ్లోబల్ ప్రచారానికి నమ్మకూడదండి. దారునాయక్ గారు, ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీ వాళ్ళు ఎవరైతే టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే దారి తప్పి వ్యవహరిస్తున్నారో మీ వల్ల ఇవాళ ఒక్కొక్క ఇటుకగా పేర్చి మేము మంచి పేరును తెచ్చుకున్నాము, దాన్ని మీరు బుల్డోజర్లు పెట్టి కూల్చేసే విధంగా పనిచేయకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పారు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి బలరాం గారు, ఇప్పుడు ఇక్కడ బూతుల మంత్రులు లేరు, గుట్కాల మంత్రి లేరు, కొబ్బరి చిప్పల మంత్రి లేరు. మంత్రి చదువుకున్న వాళ్ళు, యువకులు, అన్ని విద్యార్థులు చూసే మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఈ రోజు మీరు చూడండి, ఏ మంత్రిగా బయట చూసినా పల్లెలలో, గ్రామాలలో విపరీతంగా తిరుగుతా ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అయ్యారు. కానీ ఆ లోటు తీర్చడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు అయితే బాగా కష్టపడుతున్నారండి. బీజేపీ కానీ జనసేన కానీ బ్రహ్మాండంగా కడతారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పలేదండి, అఫీషియల్ గా చెప్పలేదు, ఏదో ఊహించుకుంటున్నారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు పని చేయట్లేదు, పని చేయమంటారు కానీ మీరు పని చేయట్లేదని మాత్రం చెప్పలేదండి. ఇంకా పని చేయండి అని ప్రోత్సహిస్తున్నారండి. ఎవరికి ఎలాంటి క్లాస్ తీసుకోలేదండి. ఇది ఓన్లీ అపోహనేనండి. దీనికి ఇవాళ ఆల్రెడీ గుంటూరు జిల్లాలో 4 సాక్షి పేపర్ రాలేదు.
అఫీషియల్ గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో బాగా పత్రికల్లో గవర్నమెంట్ చేసే మంచి పనులను ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి దినపత్రికలోనే బాబు గారు సీరియస్ అయ్యారని చెప్పేసి ప్రజల యొక్క మద్దతును కూడగట్టడానికి ఆయన గట్టిగా చెప్పారని చెప్పి ఆ పత్రికలో వచ్చింది నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు జరిగినటువంటి ఘటనలు కూడా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడారని చెప్పి టీవీలలో స్క్రోలింగ్ వచ్చింది. కాబట్టి మంచి చేశారు కాబట్టి మంచి అని చెప్పాలి తప్ప దాన్ని గ్లోబల్ ప్రచారం అన్నటువంటిది కరెక్ట్ కాదు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కొబ్బరి చిప్పలు అమ్ముకోకపోవచ్చు, గుట్కాలు తినకపోవచ్చు, లేదా మరొకటి చేయకపోవచ్చు, కానీ మంచిని మంచి అనాలి, చెడును చెడు అనాలి. ఏదన్నా తప్పు జరుగుతుందో సర్దిద్దుకోవాలి. ఇట్లా ఊరికే గ్లోబల్ ప్రచారం అంటే సరైనది కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది సన్నా చెప్పుకోళ్ళ గురించి కాదు, ఒక మాజీ మంత్రి భార్యను గురించి చెప్పాడు. అదేవిధంగా ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే భర్తల గురించి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా లేదా మంత్రివర్గంలో ఆ యొక్క న్యూస్ లీకేజ్ కాకుండా దాన్ని ఊహించి అంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ సమర్థించేటువంటి ఒక పత్రిక వార్త రాస్తాడంటారా? లేదు, వాళ్ళ పత్రికలు నమ్మకూడదండి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తారు. దానికి మేము నమ్మట్లేదు. నమ్మకానికి లేదండి. చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ఎక్కడ చెప్పండి. బలరాం గారు చెప్పండి. దారునాయక్ గారు, ఇప్పుడు మీకు స్ట్రైట్ గా నేను 1-2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, గుంటూరు జిల్లాలో ఇవాళ పతిపాటి పుల్లారావు గారి వైఫ్ సంబంధించిన బర్త్డే ఫంక్షన్లో సిఐలు, ఎస్ఐలు అంతా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ఇవాళ నోటీసులు వచ్చినాయి. మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఒక నిమిషం, తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒక సిఐని బలవంతంగా క్షమాపణ చెప్పించుకునే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు అసలు ఆ సంబంధమే లేదు, నాకేం సంబంధం లేదు అని చెప్పన్నా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అంటే పాపం ఆయన బలవంతంగా క్షమాపణ చెప్పిండు. దాని మీద ఇవాళ డీజీపీ చాలా సీరియస్ అయ్యిండు. అసలు మీరు ఏమనుకుంటారు? మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, కానీ మీరు పోలీసులను ఇంటి ముందు వచ్చి ధర్నాలు చేసి మేము చెప్పినట్టే చేయాలని చెప్పంటే నడవదని చెప్పి ఇవాళ డీజీపీ డైరెక్ట్ విశాఖపట్నం చెప్పినట్టు 164 సీట్ల ప్రభావం ఏమో సార్. కాదండి బలరాం గారు, 164 సీట్ల ప్రభావం. ఇంతకుముందు 150 అప్పుడు ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 164 వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరు లెక్క చేశారేమో మరి. రైట్, అట్లా లేదండి. వైపున నోటీసులు ఇచ్చారని చెప్పి, డిఐజీ గారి నుంచి తాకీదులు పోయాయని చెప్పి ఒక ఎవిడెన్స్ తో కూడినటువంటి మాట చెప్తా అంటే దారునాయక్ గారు మీరు లేదనడం దారుణం కదండి. కాదు సార్, ఒక్క నిమిషం. నిన్న జరిగింది ఏంటంటే, రేపు గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామ్ ఉందండి. అవునండి. ఆ ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారి దగ్గర, పత్తిపాటి పుల్లారావు గారి దగ్గరికి పోలీసులు వచ్చారు. ఆ కార్యక్రమంలో ఇది జరిగింది. ఏది అఫీషియల్ కాదండి, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ దాని విషయం వస్తే ఇది కావాలని కొంతమంది పెట్టారు దీనికి. ఓన్లీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చెప్పుకుంటారులేండి. వాళ్ళకి నోటీసులు వచ్చినాయి, ఆల్రెడీ షోకాజ్ నోటీసులు వచ్చినాయి, వాళ్ళు చెప్పుకుంటారు. రైట్, బీజేపీ నేత సత్యమూర్తి గారు జాయిన్ అయ్యారు. సత్యమూర్తి గారు నమస్తే. ఏంటి ఏపీలో జరుగుతున్న పరిణామాలు? అంటే ఒక రకంగా ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయినట్టున్నారు. ఇవాళ టీడీపీ నేతలు కొంతమంది వివాదాలు చిక్కుంటున్న పరిస్థితి. ఈ రకంగా చేయడం వల్ల పార్టీనే కాదు ఇవాళ ప్రభుత్వం కూడా బంధం అవుతుంది అని. సో ఎట్లా చూడాల్సి ఉంటుంది? నమస్కారం అండి. ముందుగా మీకు, చారునాయుడు గారికి, అలాగే ఈశ్వరయ్య గారు, అలాగే మన బండారు రామప్రసాద్ గారికి, అందరికీ కూడా నమస్కారాలు. మీ ప్రేక్షకులందరికీ కూడా ఒక విషయం అయితే సుస్పష్టం అండి. ఇప్పుడు మనం పార్టీలను పక్కకి పెట్టాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది అద్దాల మేడ లాంటిదండి. మనం అంటే అద్దాల మేడ ఎందుకంటున్నానంటే, అది కేవలం ఎవరో రాళ్ళేస్తే పగులుతుందనే కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది అందరూ గమనిస్తారు సునిశ్చితంగా అనేటువంటిది. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు మేము 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాం. అయితే గతంలో మాదిరిగా కాకుండా, ఇప్పుడు గతంలో మనం చూసాం చాలా సంఘటనల్లో పోలీసులు కూడా వాళ్ళకి వత్సాసు పలుకుతూ ఉన్నటువంటి దానికి తగిన ప్రతిఫలం దానికి అనుభవించారు అందరూ. దానికి సరైనటువంటి తీర్పు ప్రజలు కూడా ఇచ్చారు. కాబట్టి మన గతాన్ని, ఇప్పుడు వచ్చిన గతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం అనేది జరగకుండా చూసుకోవడం అనేది ముఖ్యమండి. ఇప్పుడు మీరు చెప్పేట్టుగా అది జరిగిందా, చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. చిన్న సంఘటన జరిగినా కూడా భూతద్దంలో చూపిస్తుంది ప్రతిపక్షం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నానండి.
కాబట్టి ఈ సంఘటనలు ఏదైతే 2-3 సంఘటనలు ఇప్పుడు మీరు స్క్రోలింగ్లో వేశారో లేకపోతే చేశారో, ఆ ప్రసాద్ రెడ్డి గారి వైఫ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గల్లా మాధవ్ యొక్క భర్త కావచ్చు, లేకపోతే అస్మిత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా వాళ్ళంతా కూడా గౌరవప్రదమైనటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఎమ్మెల్యేల యొక్క గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని, అలాగే దీన్ని కాపాడాలనే బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా దురుసుగా పోకుండా సంయమనంతో ఉండి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద కూడా ఉంటుందండి. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. మనం దాన్ని ఏదో సమర్థించుకోవడం లేకపోతే విమర్శించడం కాకుండా, ఎందుకంటే వాళ్ళు చక్కగా చూస్తుంటారు ఎక్కడ దొరుకుతుందో మాకు ఛాన్స్ అని, అప్పుడు ప్రతిపక్షాలు చూస్తుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం వ్యవహారం చేయాలని చెప్పేసి అన్ని పార్టీలకు కూడా, అధికారంలో ఎక్కడున్నా సరే, ఇప్పుడు కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో కూడా మేము అధికారంలో ఉన్నాం, మా ఎమ్మెల్యేలు కాదు ఏ ఎమ్మెల్యేలు అయినా సరే కూడా దురుసుగా ప్రవర్తించడం అధికారులతో అనేది తప్పు. కాబట్టి దీని పట్ల చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం అండి. రైట్. సత్యమూర్తి గారు, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆఫ్ ది రికార్డులో చెప్పడము, ఈ పరిణామాలన్నీ కూడా కొంత సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు ఆయన నిన్న అంటే ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్నప్పుడు ఆయన యూజ్ చేసిన వర్డ్స్, ఎంతో కష్టపడి ఒక్కొక్క ఇటుక పేర్చుతూ తెచ్చుకున్న మంచి పేరును బుల్డోజర్లు పెట్టి కూల్చేసే పరిస్థితికి మీరు కొంతమంది వస్తున్నారు. మీరు కుటుంబ సభ్యులు, సన్నిహితులను కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు. అన్న తర్వాత ఇవాళ ఉదయానికి చూస్తే గుంటూరులో ఉన్న పోలీస్ ఆఫీసర్లకు నోటీసులు వచ్చినాయి. అస్మిత్ రెడ్డి మీద డైరెక్ట్గా డీజీపీ గారు మాట్లాడారు. అంటే ఒక రకంగా దారిలో పెట్టండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా సీఎం గారు వాళ్ళకి, పోలీసులకు? అంటే ఇప్పుడు అధికారులు కూడా ఎలా ఉంటారంటే, ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఎవరైతే ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన స్ట్రిక్ట్గా, సిన్సియర్గా, సీరియస్గా చెప్తే వాళ్ళు కూడా దాన్ని అమలు పరుస్తారు వాళ్ళు ఖచ్చితంగా. అంతేగాని ఇప్పుడు ఏదైనా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా హోంమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి మీద, డీజీపీ మీద ఉంటుందండి. కాబట్టి డీజీపీ గారు ఖచ్చితంగా ఆయన స్పందించి ఆయన యాక్షన్ తీసుకోవడం తప్పు కాదు. ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క దీనిలో మనం ప్రతిదీ కూడా మనకి మీడియా యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయకుండా ఏ సంఘటన జరగదండి. చంద్రబాబు గారు చెప్పింది కావచ్చు, లేకపోతే అంతకుముందు మంత్రి గారి భార్య చేసిన పని కావచ్చు, గల్లా మాధవ్ గారి భర్త, ఏ వ్యవహారైనా సరే మీడియా యొక్క అటెన్షన్ని తప్పించుకోలేవు. కాబట్టి జాగ్రత్త. అదే కలిసి చెబుతాం, మనం అద్దాల మేడలో కూర్చున్నాం, అందరూ మనం చూస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని బాధ్యత మన మీద ఉందని దాన్ని మనం గుర్తెరిగి చేసుకుంటే మనకు కూడా ఒక ఇమేజ్ పెరుగుతుంది మన పార్టీ. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని అన్నది కూడా మీకు మీడియాలో వచ్చింది కదా, అది మీడియాలో రాంది మీరు చేయట్లా. దానికి కూడా దేర్ ఇస్ అన్ ఎవిడెన్స్. ఆయన సరే ఏ మాట వాడారు, ఏ భాష వాడారు అనేది పక్కకి పెడితే ఖచ్చితంగా ఒక అసంతృప్తి అనేది వ్యక్తం చేశారన్నది మీడియా వచ్చిన సారాంశం. తప్పేం లేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని ఆయన చెప్పారు, నేను ఇటుకి పేర్చుకుంటాను, మీరు ఎలా కూల్చేస్తారా? కాబట్టి ఆ బాధ్యతగా వ్యవహరించమని ఒక పెద్దగా, కుటుంబ పెద్దగా, ఆ పార్టీ యొక్క పెద్దగా ఆయన చెప్పడం అనేది తప్పు కాదండి. అందులో ఏ రకమైన ఆక్షేపణ కూడా లేదు. కాబట్టి దాన్ని చెప్పినా చెప్పకపోయినా కూడా మనం దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా, ఆ కుటుంబ సభ్యులు కానీ. కాబట్టి జాగ్రత్తగా ఉంటారని మనం ఆశిద్దామండి. బండారామోహన్ గారు చెప్పండి. సార్, ఎట్లా చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సజెషన్స్ కావచ్చు, లేకపోతే డైరెక్షన్స్ కావచ్చు? ఇవాళ ఒకవైపు గుంటూరులో పోలీసులకు నోటీసులు, మరోవైపు డీజీపీ గారి వార్నింగ్. బండారు గారు, మీకు ప్యానల్ మిత్రులకు నమస్కారం. అంటే మీరు సత్యమూర్తి గారు చెప్పిన దానికి అనుసంధానం చేస్తూ ఒక జ్ఞాపకం చేస్తాను. ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నట్టు వారికి 76 రోజులే కొత్త ప్రభుత్వం వచ్చి, సరిగ్గా రిజల్ట్స్ వచ్చిన సాయంత్రమే మంగళగిరి మన పార్టీ ఆఫీస్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇదే మనం అందరూ గమనిస్తున్నారు, 100% మనం గెలిచాం, కానీ మనం గమనించే క్రమంలో మన తప్పులు చేయకుండా ఉండాలి. ఇది బాధ్యతగా భావించాలి, ఇది బరువుగా భావించాలి, ముళ్ళ కిరీటంగా భావించాలి. మనం తప్పులు చేయొద్దు. ప్రజల దృష్టిలో అధికార పార్టీ మీద రేపు పొద్దున అందరి కళ్ళు ఉంటాయని చెప్పారు. అది గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు చేయలేదని బుకాయించే బదులు నిజంగా సూచన చేస్తే మంచిదే కదా. మనకు రాంప్రసాద్ గారు భార్య గారు అంతకు ముందు చూసుకుంటే మనకు ఒకసారి వెనక్కి వెళ్తే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అవబోతున్నాను నేను, మీ సంగతి పడతానని చెప్పి బెదిరించిన సంగతి మనం చూశాం కదా గతంలో. అంటే అయ్యన్న పాత్రుడు ఒక్కడే కాదు, అంతకుముందు బూతుల మంత్రులు ఉన్నారు,
మనకు నాయక్ గారు చెప్పినట్టు అంతకుముందు ఇద్దరు ఆలిని నాని కొడాలి నాని రాంబాబు ఏం మాట్లాడిన చూసాం కదా. అసలు తమ్మినేని సీతారాం గారు కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఎట్లా మాట్లాడేది చూస్తాం. కనుక ఈ సిలసిల ఇక్కడ మొదలుగాలి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు వనజాక్షి కేసు నుంచే ఉంది. అంటే మనకు బలరాం గారు అధికారం రాగానే వాళ్ళ ఛాతీ విరుచుకొని నడిచే పద్ధతి, డ్రెస్సింగ్, ఆహార్యము, భాష ఇవన్నీ మారిపోతాయి అధికారం రాగానే. అందుకని ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొదటి వెంకటరామ లాంటి వాడు ఎంపీగా ఉన్నవాడు కూడా ఎందుకు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, ఎందుకు అసలు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాడు, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎమ్మెల్యే రాజ్యం నడిచిన రోజులు ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ లో వీళ్ళు రాజులుగా మెలుగుతున్నారు. ప్రభుత్వాలు ఏవైనా సరే, పార్టీలు ఏవైనా సరే జరుగుతున్న క్రమం అవసరం చూస్తే మనకు వాళ్ళు ఎమ్మెల్యే రాజు నడుస్తున్నది. ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాలు ఉన్నంతకాలం, ముఖ్యమంత్రులు డైరెక్ట్ గా ఎన్నిక కానంత కాలం ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే మెజారిటీ మీద ఆధారపడుతున్నారు. అందుకని 151 సీట్లు వచ్చిన వైసీపీ అదే పనిచేసింది, వాళ్ళు 164 సీట్లు వచ్చిన ఈ పార్టీలో కూడా అవే పనులు ఉంటాయి. అందుకని ఒక్కోసారి రాజు కంటే రాజభక్తి ఎక్కువైన, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువైన కార్యక్రమంలో ఈ పోలీసులు ఇట్లా సహకరిస్తారు. బలరాం గారు చూస్తున్నప్పుడు ఇంకా అంతేందుకు కాదంబరి జత్వాని ఉన్నది కదా, ఆ కేసులో మనం ఒకసారి ఢిల్లీ నుంచి మన బాంబే నుంచి ప్రత్యేక విమానంలో నిందితురాలను తీసుకొచ్చి జైల్లో పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు వెనుక చేతిలో ఉన్నాయని. అందుకని ఇక్కడ ఏమైతుందంటే రాజు కంటే రాజభక్తి చూపించే పోలీస్ అధికారులు కూడా ఉంటారు, తాబేదారులుగా వందిమాగదులుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది పాజిటివ్ గా తీసుకున్నది నేను అంటున్నాను. ఇప్పుడు తోటకూర దొంగతనం నాడే తల్లి మందలిచ్చినట్టు ఇవాళ ఈ మందలింపు లేకపోతే ఇంకా పెట్టలేకపోతారు కదా. ఆనాడు రాంప్రసాద్ గారి భార్య, మంత్రి వారి భార్య నుంచి మొదలుపెట్టి ఇవాళ మనకు అత్యురెడ్డి దాకా చూసుకుంటే ఈ వర్ష సంఘటనలు అయితే బయట ప్రపంచం తెలిసినవే కదా, బుకాయిస్తే పోయేది కాదు కదా అంటున్నాను నేను. అందుకని అయ్యన్న పాత్రుడికి గుర్తు చేశాను. ఇవాళ అధికారంలో రాగానే అంతకుముందు వాడు చేసిన తప్పులని మేం చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించుకోకుండా అటువంటి తప్పులే వీళ్ళు చేస్తుంటే ఎట్లా అనే దాని మీద ఆ చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేస్తారని నేను అంటున్నాను. దీనికి మనం పాజిటివ్ గా తీసుకుందాం. గతంలో కూడా అసలు ఈ బూతుల మంత్రులందరినీ సరిగ్గా కంట్రోల్ చేసి ఉంటే, అధికారులు కరెక్ట్ గా కంట్రోల్ చేసి ఉంటే ఇట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టకపోయేది కదా. ఇవాళ అదే మళ్ళీ రిపీట్ కావద్దని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దాన్ని పాజిటివ్ గా తీసుకుందాం, ఆ మాటలను పాటించే ప్రయత్నం చేద్దాం. ఒకటి స్పష్టంగా కనబడుతుంది కదా, పోలీసులు అక్కడికి వెళ్ళింది నిజమే, ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది నిజమే, డీజీపీ స్వయంగా చర్యలు తీసుకుంటున్న మాట నిజమే, ఇవన్నీ కనపడుతున్నాయి. ముంజేతి కంకడానికి అర్థమైంది అన్నట్టు మళ్ళీ వీటిని చెప్పలేదు చెప్పిండ్రు అని ఎందుకు మాకు బుక్ అయిద్దామంటే వీళ్ళు జరిగితే మాత్రం ఖచ్చితంగా దీన్ని సవరించుకోవాల్సిందే. ప్రభుత్వ అధినేతగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక పార్టీ అధినేతగా, 45 ఏళ్ళ రాజకీయ ప్రతినిధిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి మాటలు చెప్తారు, చెప్పని అండి అంటున్నాను. కానీ ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇంతకుముందు మీతో చెప్పారు, వనజాక్షి కేసులో ప్రభాకర్ ఏం చేశారు, ప్రభాకర్ చంద్ర ఏం చేశారు, దాని మీద ఏమైంది అంటే ఏం లేదు కదా, దిక్కు దశ లేదు కదా. అంటే అధికారంలో ఉన్న పార్టీ శాంతి భద్రతలు కాపాడాలి, రాష్ట్ర ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో శాంతి భద్రతలు ఉంటాయి కనుక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైనా ఏ రాజరికంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ రాజ్యం పని ఏమిటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం కదా. వీటి విడిచిపెట్టి అదనంగా ఇటువంటి పనులు చేస్తుంటే ఏమవుద్దంటే పలచన అయిపోతారు కదా అని నేను అంటున్నాను. అందుకని జరిగిన సంఘటనలను సవరించుకునే క్రమంలో మంత్రివర్గ సమావేశం తర్వాత జనరల్ గా బలరాం గారు, నేను సమావేశం సీనియర్ జర్నలిస్ట్గా హాజరైన వాడిని కనుక నేను చెప్తున్నాను, అందులో ఏమైందంటే మంత్రివర్గం సమావేశం కానీ అధికారులను బయటకు పంపించి వీళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు చెప్పొచ్చు కదా, అది నాన్ అఫీషియలే, కొంత అతిశయోక్తుండొచ్చు, కానీ అసలు నిప్పులు ఏంటైతే పొగరాదు కదా. చంద్రబాబు నాయుడు గారు మందలించారు, ఇది కరెక్ట్ అంటున్నాను, మంచిదే అంటున్నాను, ఇది సమర్థించుకున్నాం. తప్పు జరగక ముందే 75 రోజుల ప్రభుత్వంలోని ఇట్లాంటి మంచి పరిణామం, చెడ్డ పరిణామం జరుగుతుంటే దాన్ని నివారించే క్రమం చేస్తే మంచి నాయకుడిని కీర్తిద్దాం, మంచి నాయకుడిని మెచ్చుకుందాం, ఈ రకంగా ఉండాలి. కానీ తప్పుకు తప్పు ఒప్పుగా గతంలో మంత్రులు ఎట్లా ప్రవర్తించారు, గతంలోని వాళ్ళు ఏం మాట్లాడారు కనుక అంతకంటే మేము న్యాయమే కదా అంటే దానికి ఎవరేం చెప్పలేరు. అందుకనే గతంలోని మంత్రులు అట్లా మాట్లాడారు, ఆ రకంగా భూత పదాలు వాడారు కనుకనే వాళ్ళని పక్కన పెట్టి ఇది చేశారు. రెండోది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటంటే జగన్నామ స్మరణ బంద్ చేయాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడ బంద్ చేయాలి. చేయాల్సిన పని రేపు పాలన ఎట్లా చేయాలి, పరిపాలనలో 4 ఏళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వంతో సహకారం ఎట్లా తీసుకుంటున్నాం. మొన్ననే ఢిల్లీకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మరి పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అట్లాగే 15,000 కోట్లు అప్పు మనకు అమరావతి రాజధానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొన్ని విభజన హామీలు సాధించుకోవాల్సి ఉన్నది. వీటన్నిటి పట్ల ఒక 4 ఏళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం ఉంటారో నమ్మకం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద తప్పేందంటే వైసీపీ ట్రాప్ లో పడి అనవసరంగా బీజేపీతో గొడవ పడ్డారు. దానివల్ల వచ్చిన సమస్య అంటే వచ్చే 10 ఏళ్ళు మనదే, 15 ఏళ్ళు మనదే అనే పరిస్థితి లేదు. పబ్లిక్ కూడా ఇన్స్టాంట్ కాఫీ లాగా ప్రజలు కూడా చూస్తున్నారు ఎవరు మంచి ఎవరు చెడ్డ, లేకుంటే చిన్న పొరపాటు జరిగిన ఎట్లా వాత పెట్టాలని చూస్తున్నారు.
కనుక వచ్చే 5 ఏళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుంది, 4.5 ఏళ్ళే, ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంటది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించకుండా ఇవన్నీ పెడితే లాభం లేదు. అందుకనే శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం తనదాని నిధులు స్పందించాలి. దాడులు ప్రతిదాడులు మొదలు జరిగినాయి, 1 నెల 2 నెలలు జరుగుతూనే ఉన్నాయి, వాటిని ఆపాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లాగే రాజకీయ కక్ష సాధింపు చర్యలను కూడా బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. చేయాల్సింది పరిపాలన, గుడ్ గవర్నెన్స్ కోసం ఏం చేద్దాం, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇతరత్ర మనకు రేపు పొద్దున ఉచిత హామీల అమలు, ఇవెట్లా చూడాల్సింది తప్ప ఈ గిల్లి కజ్జాలు పెట్టుకొని గత మంత్రులు చూపెట్టుకొని వీళ్ళు చూపెట్టుకొని వాళ్ళు చేస్తే లాభం లేదు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఖచ్చితంగా అరికట్టాలి. 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన బలరాం గారు ఇప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా. వాటి పట్ల ఏం ముందుకు దర్యాప్తు సాగుతులేదు కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటున్నారు, వైన్ స్కామ్ అంటున్నారు, అట్లా మనకు మైన్ అంటున్నారు, లేకుంటే రకరకాల స్కాములు జరిగినాయి అంటున్నారు కదా. వాటి పట్ల కరెక్ట్ గా స్పందించాలి. ప్రజాధనం దుర్వినియోగం ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా స్పందించాలి, ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకుంటే ప్రజానాయకులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 10 కళ్ళు మన మీద పడతాయి, మనమే చూస్తున్నారు వీళ్ళందరూ. కనుక మనం తప్పు చేస్తే పట్టుకుంటారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రకరకాలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇంత విస్తృతి లేకముందు ఎవరేం మాట్లాడారో తెలియకపోతే, అంతేందుకు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు నేను చాలా సార్లు వాళ్ళు రాసిన మాటలు నేను రాస్తే రాయలేదని బుకాయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ వీడియో సాక్ష్యాలు ఉంటాయి కదా మనకు. మనం ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత బలరాం గారు అనేక సాక్ష్యాలు మన ముందే ఉంటున్నాయి, ప్లే చేయొచ్చు. అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు, రేపు ఏమంటున్నారు, మనం ప్లే చేయొచ్చు. కనుక దీన్ని గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిదని ఇరుపక్షాల నాయకులను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజల కంటే మించిన తీర్పు ఏం లేదు. అలా 151 సీట్లతో దీవించారు, వాళ్ళే తిరగబడి 164 సీట్లు ఇచ్చారు. అందుకని రేపు ప్రజా తీర్పును భంగపరచకుండా, ప్రజా తీర్పును కాలరాయకుండా ఈ 5 ఏళ్ళు ఎట్లా ప్రభుత్వాన్ని నడతాం, ఏ రకంగా చేద్దామని అనాలి. ముఖ్యంగా శాంతి భద్రతల నుంచి మొదలుకొని పరిపాలన రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఈ స్వామి భక్తి ఎక్కువ చేసేవాళ్ళని, లేకపోతే రాజభక్తి ఎక్కువ చూపించే వాళ్ళని కూడా నమ్ముకుంటే రేపు వాళ్ళే కొంప ముంచుతారు. మనకు అర్థమవుతుంది కదా. గతంలో అధికారులు, ఐఏఎస్ అధికారులు రాజశేఖర రెడ్డికి ప్రభుత్వం ఏమైంది, రాజశేఖర రెడ్డి జైలు పోలే, చనిపోయారు పాపం. కానీ జైలు పోయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే కదా. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం, తర్వాత కూడా ఇప్పుడు మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎవరైతే అధికారులు సరిగ్గా పనిచేయలేదో వాళ్ళందరినీ పక్కకు పెడితే వాళ్ళు కనీసం స్పందించి రోజువారీ డ్యూటీకి వచ్చినట్టు హాజరు వేసుకుంటలేరు. రూప్ లైన్ లో పెట్టిన ఆఫీసర్లందరినీ ప్రభుత్వం హెచ్చరించింది కదా. ఏమని హెచ్చరించింది, మీరు అందరూ వచ్చి డీజీపీ రిపోర్ట్ చేయాలి, ప్రతిరోజు మీరు సంతకాలు పెట్టుకోండి అన్నారు. చేస్తున్నారా ఇప్పటి వరకు? అంటే రెడ్ బుక్ బ్లాక్ బుక్ ఏ బుక్ సమస్య లేదు. ఇవాళ కొత్త ప్రభుత్వం 75 రోజులు అయింది వచ్చి, వీళ్ళు చేయాల్సిన పనులు విడిచిపెట్టి ఇంకా జగన్నామ స్మరణ చేసుకుంటూ పోతే లాభం లేదు. ముందుకు పరిపాలన సదాగా సాగించాలి, గుడ్ గవర్నెన్స్ దిశగా పోవాలి. ఆ రకంగా అయితే మంచి పని చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పని మంచిదని నేను సమర్థిస్తున్నాను. ఓకే, ఈశ్వరయ్య గారు చెప్పండి బలరాం గారు. ఎట్లా అంటే ఒక రకంగా చూసుకుంటే ఎంతవరకు ఏ రకంగా చూసుకున్నా కొంతవరకు పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరమే ఉంది. దీనివల్ల కొంత అంటే అలర్ట్ అయ్యారు అని చెప్పి అనుకోవచ్చా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు ఇంత తొందరగా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని అంగీకరించడు అనేటువంటి ఒక పాజిటివ్ వేవ్స్ అయితే జనంలోకి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం అయితే నడుస్తూ ఉంది. దాన్ని అలాంటిది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 1-2 డైరెక్ట్ గా వార్ను చేశారు కాబట్టి దాన్ని కొంచెం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడే పెద్దలు వారు మాట్లాడినట్టు అధికారం రాగానే దానికి సంబంధించినటువంటి రాజస్వం వేరుగా మారుతా ఉంది. అది కింద జరుగుతా ఉంది, ఇప్పటికే జరుగుతా ఉంది. మనము పైనుంచి ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కింద పైన అనేటువంటిది స్వతహాగా రాజకీయాలను రాజకీయాల పద్ధతుల్లో చూసినప్పుడు మాత్రమే మార్పు జరుగుతాది తప్ప అలా కాకుండా రాజకీయాలను ఒక శత్రుపూరితమైనటువంటి వైఖరితో చూసినప్పుడు అది అంత సులభంగా జరిగేటువంటిది కాదు. కింద ఆటోమేటిక్ గా ప్రత్యర్థ పార్టీల పైన దాడులు జరుగుతా ఉన్నాయి, ఇళ్ల పైన రాళ్లు వేస్తా ఉన్నారు. ఇంకా మేము గత 5 సంవత్సరాలుగా మేము ఇది అనుభవించాం కదా, మేము ఇప్పుడు దీనిపైన మేము చూసుకోకపోతే ఎలా అనేటువంటి అంశాలు కూడా ఒకవైపు నడుస్తా ఉన్నాయి. పోలీసుల తీరు కూడా ఏమాత్రం కూడా సవ్యంగా లేదు. అది వాస్తవంగా వ్యవస్థలను విధ్వంసం చేసినటువంటి వాళ్ళల్లో ఆ పాత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు అనడానికి
ఏమాత్రం కూడా అవకాశం లేదు. నా వైపు నుంచి నేను చెప్పదలుచుకున్న అంశంలో వ్యవస్థలు విధ్వంసం కావడంలో వారి పాత్ర కూడా ఉంది. అది మంచి కోసం చేశారా, చెడు కోసం చేశారా? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 1% చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 99% చేశారు. 99% అయినారు కాబట్టి ఇప్పుడు మేము 110% చేస్తామనేటువంటి పద్ధతిలో కూడా వ్యవహరించేటువంటి పద్ధతుల్లో జిల్లాల్లో జరుగుతా ఉన్నాయి. బహుశా దారునాయక్ గారికి అది అంత లేదేమో, అవకాశం లేదేమో కానీ ఇంకా తెలియదేమో. ఒక జిల్లాలో దారునాయక్ గారు ఒక్క చెప్తున్నాను మీకు, తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఇప్పుడు కొత్త ఏం కాదండి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది, చూశారు, ప్రజలు చూశారు. చంద్రబాబు నాయుడు ప్రజల పక్షాన ఉంటానన్నారు. అదే విధంగా గతంలో 2014 నుంచినైనా కానీ గతంలో మీరు మమ్మల్ని మామూలుగా ఉన్న విషయాన్ని చెప్పి సంస్కరణ వైపు పోతా ఉన్నారని మేము కొన్ని అంశాలను అభినందిస్తూనే తప్పుల గురించి చెప్తా ఉన్నాం. మీరు మమ్మల్ని అట్లా అడిగారనుకోండి, మేము పేర్లతో సహా చెప్తాం. మీకు ఓట్లు లేకపోతే మంచాలు కట్టేసి కొట్టినటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్తాం. మీరేం అట్లేం అనుకోమాకండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన ఇవ్వడం అన్నట్టు దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. కానీ అది కింది స్థాయి వరకు పోవాలి, రాజకీయాల్లో విలువలు పెరగాలి. పోలీసు వ్యవస్థ అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు బాకాలు ఊతా ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా జిల్లాలోకి వస్తే 24 గంటల ముందు అరెస్ట్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 48 గంటల ముందు అరెస్ట్ చేశారు. మరి లోకేష్ బాబు గారు మొన్న ఊరికనే ఎక్స్ లో ట్వీట్ చేశారా? కామ్రేడ్స్ మమ్మల్ని మన్నించమని చెప్పేసి ఊరికనే కోరారా? కానీ పోలీసులు రాజు భక్తిని ప్రదర్శించడంలో వారిని మించినటువంటి వాళ్ళు లేరు. మీకు ఓపెన్ గా చెప్తా ఉన్నాం, జిల్లాల్లో వారు గట్టిగా న్యాయం ఎలా ఉందో ఆ పద్ధతిలో పనిచేస్తే ఇబ్బంది లేదు. చాలా మంది పోలీసుల్లో కూడా రియల్ ఎస్టేట్ గా వ్యాపారం చేస్తా ఉన్నారు. ఎర్రచందనం దొంగల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు. ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావాల్సినంత డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా ట్రాన్స్ఫర్ల పేరుతో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇప్పటికి కూడా చేతులు మారి ఎవరైతే గత ప్రభుత్వంలో వారికి బాకా ఊదారో అలాంటి వాళ్ళు ఈ రోజు జిల్లాల్లో ఊరేగుతున్నారు. సార్ పేర్లు కావాలంటే చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి జరుగుతున్న తతంగం ఇది, మీరు అంగీకరించండి. చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని డైరెక్ట్ గా మాజీ మంత్రి గారి పేరు చెప్పి, గుంటూరులో ఎమ్మెల్యే భర్త గారి పేరు చెప్పి మన పార్టీని భ్రష్టు పట్టించమాకండి చెప్పిన తర్వాత జరిగిన పొరపాటు ఇదని చెప్పి అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు అశ్వత్ రెడ్డి గారు డైరెక్ట్ గా సిఐతో క్షమాపణ చెప్పించుకున్నారని చెప్పి దానికి డిఐజీ గారు, డీజీపీ గారు ఒకవైపున హెచ్చరిక చేసిన తర్వాత మీరు కాదంటే ఎలా సార్? మరి మీరు మంచి వాళ్ళే, దారునాయక్ గారు చాలా మంచి వాళ్ళు, మేము ఒప్పుకుంటాం. కానీ 26 జిల్లాల్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ మంచి వాళ్ళు, వాళ్ళందరూ బాగున్నారంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్? కరెక్ట్ కాదు. ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతా ఉన్నాయి. మీకు చెప్తా ఉన్నాం, ఒక పార్టీకి ఎన్నికల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి పనిచేసినట్టు వాళ్ళు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ ఇంటి పైన దాడి చేస్తే ఆ ఊర్లోకి రావడానికి అడిగినటువంటి అమౌంట్ 6 కోట్ల రూపాయలు సార్. 3 కోట్లు ఇస్తా ఊర్లోకి వస్తానంటే లే, సారా తాగడానికే మా వాళ్లకు 3 కోట్లు అయింది వై, నువ్వు 3 కోట్లు ఇస్తా, 6 కోట్లు అయింది, 3 కోట్లు ఇస్తే ఎట్లా అని చెప్పి అడిగినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి బాబు గారు మంచిగా బాగా స్పందించారు. ఒక్క నిమిషం. ఇప్పుడు 75 రోజులైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. అవునండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 75 రోజులు అయిన తర్వాత అభివృద్ధి కనబడలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వాళ్ళు అభివృద్ధి చేశారు, ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏ అభివృద్ధి ప్రజలు ఎట్లా తీసుకెళ్తారు, వాటి గురించి ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఏదో చిన్న చిన్న లోపాలు జరిగినాయి దానికే చెప్తా ఉంటే ఎట్లాగండి? ఆర్థిక లోటు పరిస్థితి ఒక్క సెకండ్ సార్, ఒక్క నిమిషం అండి. లేదా ఒక్క నిమిషం నేను చెప్పేది ఎందుకంటే
చర్చ పెట్టింది వాస్తవం, నేను చెప్పిన. కాకపోతే ఈ 75 రోజుల్లో లాండ్ ఆర్డర్ పరంగానైతేనేది, అదే విధంగా అభివృద్ధి పరంగానైతేనేది, ప్రజలకు ఎట్లా వెళ్ళిపోవాలనే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో సార్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు సరే ఒక కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి, దానికి కాదని చెప్పట్లేదు. కానీ దానికే భూతద్దం లాగా చూపించి అభివృద్ధి చేసిందని పక్కకు పంపిస్తే ఇది ఎట్లా సార్, ఎట్లా సాధ్యం? ఈ రాష్ట్రానికి చూపించామండి స్వామి, మేము అభివృద్ధి గురించి చెబుతామని చంద్రబాబు నాయుడు గారు కష్టపడతాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాం. ఇప్పుడు పెద్ద బీజేపీ ఆయన మాట్లాడాడు, మేమేమో ఆయనతో ఏ మాత్రం, మామూలుగా అయితే మీకంటే ఎక్కువ ఆయనతో డిస్ప్యూట్ కావాలి, కానీ ఆయన బీజేపీ అయినప్పటికీ కూడా ఎంత స్పష్టంగా ఏ పార్టీలో ఉన్నా తప్పులు జరిగితే దాన్ని పూర్తిగా మనం వ్యతిరేకించాల్సిందే అని వారు కూడా చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే అద్దాల మేడలో ఉన్నామనేటువంటి పాయింట్ కాదు, ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు జవాబుదారీతనంగా పని చేయాలన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అయి ఉండవచ్చు. కానీ ఆ లక్ష్యం నెరవేరాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మంచిగా ఉంటే సరిపోదు, కింద మనందరం కూడా మంచిగా ఉండాలి, ఆ మంచిగా ఉంటేనే బాగుంటుందని చెప్పి వారు కోరారు. 2-3 అంశాలు హెచ్చరిక చేశాడు సున్నితంగా, దాన్ని పాజిటివ్ గా తీసుకుందాం. రాష్ట్ర అభివృద్ధిలో ఇప్పుడు చెప్పారు అప్పో సప్పో తెచ్చారని చెప్పారు. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఓట్లతో 164 సీట్లు వస్తే ఆ ప్రభుత్వం యొక్క భుజ స్కంధాల పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు ఈరోజు ఈ రాష్ట్రానికి చాలా త్యాగం చేయాలి, నిధులు వరదలై పారించాలి. 10 సంవత్సరాల కాలంగా రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2018 వరకు ఆ ప్రభుత్వాన్ని మోసాడు పాపం. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండడానికి ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రధానమైనటువంటిది. పోలవరం సత్వరం పూర్తి కావాలి, 39,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించాలి, 1 ఇంచు కూడా ఎత్తు తగ్గించద్దు, మన రాష్ట్ర రాజధాని అమరావతి పూర్తి కావాలి, 15,000 కోట్ల అప్పు కాదు మనకు గ్రాంట్ గా ఇవ్వమని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఈ పక్షాన మేము కూడా అడుగుతా ఉన్నాం. మేము ఆ అధికారంలో లేం, మాకు ఎమ్మెల్యేలు లేరు, కానీ రాష్ట్ర అభివృద్ధి మా ఉద్దేశం కాబట్టి మీరు అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి ఈ మాట చెప్తాను. ఇది మిమ్మల్ని సమర్పించడం కాదా, డబ్బులు తీసుకుంటామని కోరడం రాష్ట్రానికి. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే అవినీతి రాష్ట్రం, గత ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. మీరు మాట్లాడాలండి సార్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ లీడర్. ఈ రోజు నిన్న 70 రోజులు అయింది అధికారంలోకి వచ్చేస్తే, ఇంతకుముందు ఆయనకు రాజకీయాలు తెలియకపోతే, జగన్మోహన్ రెడ్డి లెక్కన రాజకీయాలు తెలియకపోతే ఆయన కొత్త వాళ్ళు లేనట్టు. చాలా సిన్సియర్, ఆనెస్ట్, చాలా టాప్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, రాజకీయాల్లోనే ఒక ప్రముఖ స్థానంలో ఉన్నట్టువాడు. ఈ రాష్ట్రాన్ని ఏ పద్ధతిలో భ్రష్టు పట్టించారో మీరేమో శ్వేతపత్రాలు ప్రకటించారు. శ్వేతపత్రాలు ప్రకటించిన తర్వాత వాట్ ఈస్ ద రెమెడీ, దానికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏం తీసుకున్నారు? ఈరోజు రెడ్ బుక్ గురించి మేము అడుగుతా ఉన్నాం. మీ రెడ్ బుక్ లో పేజీలు ఏమైనా చినిగిపోతా ఉన్నాయా? అవినీతి పరులు ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు? మరి కలెక్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? సబ్ కలెక్టర్ ఆఫీసులో అక్కడ ఫైల్ దగ్ధమైతే దొంగలు ఎవరని తెలిసిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కమిటీలు అందరూ ఎత్తారు స్వామి, చర్యలు తీసుకున్నదే స్పాట్ చర్యలు తీసుకుంటేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. రైట్ ఈశ్వరయ్య గారు, ఒక నిమిషం. దారునాయక్ గారు, రైట్, ఇష్యూ డిబేట్ కాకండి, మనకు చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ వీటి మీద. ఎస్ దారునాయక్ గారు. సార్ ఇప్పుడు ఈశ్వరయ్య గారు చెప్పినట్టు ఆయన చెప్పారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీకి పునాదులు కార్యకర్తలేనండి. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేరు, తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి లేరు. కాకపోతే చిన్న చిన్న లోపాలు ఒక కుటుంబం ఉన్న తర్వాత చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. దాన్నే దృష్టిలో పెట్టుకుని నెగిటివ్ రోల్లో పోయి దాని గురించి చర్చించుకుంటే అది తప్పు సంకేతాలు పోతాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత
ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. మన ఈశ్వరయ్య గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి అభిప్రాయమే ఉంది, ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం, అందరూ ప్రజల్లో ఆశ ఉంది, చేస్తారు. చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఎవరు నెగిటివ్ గా తీసుకోలే, పాజిటివ్ గానే తీసుకున్నారు. పార్టీని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఎవరైనా కొంతమంది నేతలు ఎవరైనా తప్పులు చేసి ఉంటే కరెక్ట్ చేసుకోండి, మనము పేరు పార్టీ పేరే కాదు ఇవాళ ప్రభుత్వం పేరు పాడవుతుందని చెప్పి ఆయన సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు అన్నది కదా. అదొకటి. గతంలో ఏం జరిగిందంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారండి. ఆ అక్రమ కేసులు కూడా ఈ ప్రభుత్వంలో పెట్టట్లేదు. ఈ రోజు మాచర్ల నియోజకవర్గం దారుణం జరిగిందండి. కానీ ఈ రోజు వైసీపీ వాళ్ళ మీద కానీ ఎక్కడైనా మరి ఎటువంటి కేసులు కానీ వాళ్ళ మీద దౌర్జన్యాలు జిల్లాలు అలాంటివి జరగట్లేదు. గతంలో అన్యాయం చేశారు. ఈ రోజు ఓపిక అనేది తెలుగుదేశం క్యాడర్కు ఉందండి. తెలుగుదేశం క్యాడర్కు ఉన్నంత ఓపిక ఏ క్యాడర్ లేదండి. కాకపోతే చిన్న లోపాలను జరుగుతూ ఉంటాయి, కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. మాకు తెలిసినంత వరకు లోకేష్ గారు ఒక మాట చెప్పినారు, వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఏది మంత్రులకు అర్జీకి ఇవ్వడానికి వాళ్ళే వచ్చి మరి దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకంటే ఒక్కరి అభివృద్ధి చూసుకుంటారు చంద్రబాబు గారు, ఇంకోటి పార్టీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం కేడర్ మీద ఉందండి. ఇవాళ వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ చాలా మంది క్యూ కడుతున్నారు తెలుగుదేశం పార్టీలో రావడానికి. ఇవన్నీ ఎక్స్క్యూజ్ చేస్తున్నారండి. అన్ని విధాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రభుత్వానికి మంచి చూడాలి. ఈ 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తిరుగు లేకుండా చేయాలి, రాష్ట్రానికి అభివృద్ధి బాటను నడిపించాలి. రాష్ట్ర గత ప్రభుత్వంలో జరిగిన మచ్చకి ఆ మచ్చ లేకుండా మంచి పాలన జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నిన్ననే ఒంగోలులోంచి ఒక మేయర్ వచ్చి మీ దగ్గర చేరింది. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె భూ దందాలు చేసింది. సిట్టు ఎంక్వైరీ జరుగుతుంది. అలాంటి వాళ్ళు మీ పార్టీలో జాయిన్ చేసుకొని మేము అవినీతి లేని పాలన చేస్తాం, మచ్చలేని పాలన చేస్తాం అంటే ఎవరు సార్ మిమ్మల్ని భలే చెబుతారు. కానీ అందరినీ అవినీతి పనులు కూడా మళ్ళీ మీ పార్టీకి చేర్చుకుంటారు. మళ్ళీ ఆ పార్టీలో కాంట్రాక్టులు మళ్ళీ మీ పార్టీలోకి వస్తున్నారు. ఎట్లా చెప్తారు సార్ మీరు? సరే ఆపుతారు. ఎందుకంటే అది చూసే వాళ్ళ బ్యాగ్ చూస్తాం కొన్ని ఆలోచించే తీసుకుంటారు. ఎట్లేం లేదండి, మీరు సరే ఓకే కానీ మీ నమ్మకం మేమేం కాదనంలే, కానీ అందులో మీతో కొట్లాడడంలో పెద్ద ఉపయోగం లేదు మాకు. కానీ మీరే చెప్పండి. ఓకే రైట్. ఒకసారి సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు ఎట్లా చూడాలి? సత్యమూర్తి గారు సార్, అందరూ చెప్పేది కూడా ఒకే అభిప్రాయం. మనం అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దానిలో ఇంకా రెండో అభిప్రాయం ఎవరు కూడా అందరూ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా చెప్పే విషయం అదే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అది రాష్ట్రానికి ఇప్పుడు అందరూ కూడా ఏం కావాలి, ఎలా అభివృద్ధి చేయాలి, సో దీని మీద దృష్టి పెట్టి చేయాలనేది ఏకాభిప్రాయం అది అన్ని పార్టీలది కూడా. కాబట్టి ఇవాళ అదృష్టం దురదృష్టం ఇవాళ మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీల ఆధారంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుందన్నది నిర్వివాదాంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని కోరుకున్నాడో తెలియదు, కానీ నాకు అవకాశం రావాలని కోరుకున్నాడు ఆయన. ఆంధ్ర రాష్ట్రానికి అవకాశం రావాలని కోరుకున్నాడు ఆయన. నా పార్టీకి అని కోరుకున్నాడు ఆయన గట్టిగా. అందువల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి అనే దాని మీద దృష్టి పనిచేస్తే బాగుంటుంది. సో కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మిత్రులు చెప్పినటువంటి అభిప్రాయాలతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. దీనిలో మనం వివాదాలు రాజకీయాలు చేయాలంటే మనకి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు చేసుకోవచ్చు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లేకపోతే ఏ పార్టీ కావచ్చు, రాజకీయాలు చేసి మాట్లాడచ్చు. ఇవాళ మనం చూడాల్సింది రాష్ట్రం. ఇందాక వారు మిత్రులు ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ పోలవరం అన్నారు. అలాగే దానికి ఏం చేయాలనేటువంటిది పార్టీ చూసుకుంటుంది. అలాగే ఎవరిని చేర్చుకోవాలి, వీళ్ళని చేర్చుకుంటే ఎలా అనేటువంటిది కూడా పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటుందండి. ఏ పార్టీకి ఆ పార్టీయే. కానీ మీకు ఇక్కడ ఇంకొక 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు ఇటీవల కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక 2 ఎమ్మెల్యేలు ఇసుక వ్యవహారాల్లో పోతున్నారు అని చెప్పేసి, అది ఇండైరెక్ట్గానే జరిగింది, అది ఆఫ్ ది రికార్డులోనే జరిగింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక మరోవైపు చూసుకుంటే ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారి వైఫ్ ఒక ఎస్ఐని బెదిరించడం అదంతా మనం చూసినాం, మన కళ్ళ ముందే మనం చూసాం. ఇవాళ తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు డైరెక్ట్గానే ఒక సిఐని ఏ స్థాయిలో ప్రెజర్ చేసిండ్రంటే అసలు పాపం ఆయన ఇక ఆఫీస్కి కూడా రాలేక ఆయన డైరెక్ట్గా వాట్సాప్ కాల్లో వచ్చేసి క్షమాపణ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా అవన్నీ నేను విననయ్యా,
నువ్వు సమాధానం చెప్పు అని చెప్పానంటే పాపం ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక 75 రోజుల్లోనే ఇంత ఘోరంగా ఎందుకు వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు అధికారం అనేటువంటిది ఎప్పుడు కూడానండి చాలా కష్టం. అధికారాన్ని నియంత్రించుకోవటం మనకి ఎవరికైనా సరే ఒక చిన్న అధికారం వస్తేనే వాళ్ళకి తలకెక్కుతుందండి బాగా అధికారం అనేటువంటిది. ఇది ఒక మనిషికి ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం. సో కాబట్టి దాన్ని మనం నియంత్రించుకోవడంలోనే మన యొక్క గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే మనకు కొన్ని మీరు విజువల్స్ కూడా వేశారు. నేను కూడా కొన్ని అంతకుముందు కూడా రామప్రసాద్ గారి భార్య ఎస్ఐ సంవాదం కానీ అవి కానీ కొన్ని మీకు సోషల్ మీడియాలో కూడా వీడియోలు కూడా వచ్చినాయండి. కాబట్టి ఇదంతా ఇందాక చెప్పినట్టుగానే జాగ్రత్తగా ఉండాలి మనం. అది అద్దాల మేడ కాదా అంటే నేను ఎందుకు చెప్పానంటే దాన్ని మనం చూస్తారు అందరూ అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పానండి. అంటే ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంతా కూడా లైఫ్ అనేది వాళ్ళే కాదు, రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాదు, మీడియాని కూడా అందరూ చూస్తుంటారు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది. వాళ్ళ ప్రజలంతా కూడా ప్రజల యొక్క ఈ ఏదైతే మన మీద ఉన్నటువంటి ఫోకస్ పెరిగింది. కాబట్టి మనం వీ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. రామ్మోహన్ గారు ఈశ్వరయ్య గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. చంద్రబాబు గారు సరే పాయింట్ కామెంట్ చేయడం సరే, కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావాలి. చంద్రబాబు గారికి ఒక్కరికి ఆ అభిప్రాయం ఉంటే సరిపోదు, గ్రౌండ్ లెవెల్లో కూడా అటువంటి అభిప్రాయం రావాలి. నిజంగా అది వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేసినట్టుగా అనిపించింది ఈశ్వరయ్య గారి మాటల్లో. ఖచ్చితంగా నేను ఈశ్వరయ్య గారి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను చెప్పిన సున్నితంగా చెప్పాను, వారు ఖచ్చితంగా చెప్పారు, అంతే తేడా. నేనేమంటున్నానంటే మన అందరం కూడా ఒకే లక్ష్యం వైపు పోతున్నప్పుడు నాయక్ గారికి వ్యతిరేకం కాదు, అభినందిస్తూనే గతంలో జరిగినది చూస్తున్నాం. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. గత 75 రోజులలో రోజు 10 దాడులు జరుగుతున్నాయి. శాంతి భద్రతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం వీళ్ళకే ఉన్నది అని అంటున్నాను. రెండోది కూడా వేలు వెంకర పెడితే వెన్న వస్తుందని సామెత. ఇప్పుడు రాజకీయ నాయకులు ఫిరాయింపుల ద్వారా చేర్చుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్తో మొదలుపెట్టారు. వాళ్ళందరూ సత్యత కారణమే కదా వీళ్ళు మనం గెలిపించింది. మరి వాళ్ళు వస్తే మళ్ళీ పరిస్థితి జరుగుతుంది కదా. రెండోది అధికారులు కూడా అంతే. నిన్నటిదాకా అధికారులు ఏది దుర్మార్గాలు చేసినారో అదే అధికారులు వాళ్ళ ఈ పార్టీ వ్యక్తులను ప్రభావితం చేస్తాం. ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి చేయరు. ఇక్కడ జరిగిందంటే కింది స్థాయి కార్యకర్తలలో అసహనం ఉంది. మొన్నటి దాకా వాడు మనల్ని వేధించుడు మనం చేద్దామని అంటున్నారు. దాడులు ఎంత జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు పైన చెప్తే చేస్తారా? అది కాదు కదా. అందుకని మేము చెప్పేది ఈశ్వరయ్య గారు కానీ నేను కానీ మన సత్యమూర్తి గారు కానీ విధుల నీతి చెప్తున్నాం. భారతంలో విధుల నీతి ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలని చెప్పాడు. కనుక నీతి వేరే, కుటిల నీతి వేరే ఉంటుంది. అవి పాటిస్తే దుర్యోధనుడు దుశ్శాసనుడు అందరూ పోయింది కదా. ఇక్కడ కూడా ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే విధుల నీతిని పాటించాలి. విధుల నీతి సలహాలు వినాలంటున్నాడు. మేము అందరం సలహాలు చెప్పేది మన రాష్ట్రం మంచి కోసమే కదా అంటున్నాడు. రేపు రాష్ట్రం బాగుపడితే మన అందరం బాగుపడతాం కదా అని అంటున్నాం. కనుక దాన్ని నెగిటివ్ గా తీసుకుంటే కష్టం అవుతుంది. ఇప్పుడు నాయక్ గారు చాలా వయసు మేము ఇవాళ ఫిరాయింపుదారులు వచ్చిననుకోండి, నాయక్ గారు మంచి కార్యకర్త, తెలుగుదేశం అన్యాయం జరుగుతుంది కదా. దుర్మార్గం రాణిస్తే మంచివాడికి అన్యాయం జరుగుతుంది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు జరుగుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఆ ఫిరాయింపుదారులు అందరూ అక్రమాలు చేసిన వాళ్ళే మళ్ళీ ఇందులోకి వస్తారు, ఇందులో సమర్థించుకుంటారు, ఇందులో వీళ్ళ మీద కూడా పెత్తనం చేస్తారంటున్నాడు. అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. అందుకని రాష్ట్రం బాగుపోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే నైతికంగా ప్రవర్తించే క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారన్నా వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు మందలించిన ఇవాళ మొత్తం 5 సంఘటనలు కూర్చి చంద్రబాబు నాయుడు గారు మందలించిన దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నాం. ఈశ్వరయ్య గారు మంచి మాట చెప్పాడు. ఏమనంటే గతంలో 90% విధ్వంసం జరిగింది, దాన్ని ఆసనం చేసుకొని మీరు 10% జరిగితే తప్పు కాదు అనుకోకండి, 10% కూడా తప్పే అంటున్నారు. అది కరెక్ట్ అంటున్నాను నేను కూడా. ఎందుకంటే వాళ్ళు చేశారు, మనం చేసే తప్పుకు తప్పు ఒప్పేట్లయితుంది. అది చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా చంద్రబాబు నాయుడు గారి పాలన బ్రహ్మాండంగా ఉంటే ప్రజలు అనుకునేలాగా చేయాలి. అది కూడా ఏమన్నా లిమిటేషన్ మనకు అధికారం ఇచ్చింది కేవలం 2029 వరకే. వచ్చే 10 ఏళ్ళు ఎవరిది 5 ఏళ్ళు ఎవరిది అని చూశాం కదా. 2 ప్రభుత్వాలు మార్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ 5 ఏళ్ళకి మార్చారు కదా. ఇప్పుడు మళ్ళీ మారదని నమ్మకం పెట్టుకోకండి. శాశ్వత అధికారం ఎవరికి శాశ్వతంగా ఇప్పటికి మాత్రమే మనం కిరాయిదారులు మాత్రమే, మనం అద్దెదారులు మాత్రమే. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ అద్దెదారులే. నిజమైన ప్రభువులు ఎవరంటే ప్రజలే. ప్రజలు నిజమైన వారసు, నిజమైన ప్రజలు నిజమైన హక్కుదారులు ఓనర్లు అంటున్నారు. వాళ్ళ కోపం రాకముందు మనం మన రీతిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని చెప్తున్నాం. దీన్ని ఆ పాత ప్రభుత్వానికి అంటగట్టి పాత ప్రభుత్వం ఇది చేసింది ఏం చేస్తామంటే లాభం లేదు. ఇంకొక మాట కూడా నేను చెప్పాను, శ్వేతపత్రాలు విడుదల చేసిండ్రు. ఇప్పుడు 75 రోజులలో ఇప్పుడు పొద్దున్నే పొలం ఉందంటాం కనుక 75 రోజుల్లో ఏదో అద్భుతాలు జరగని ఎవరు కోరుకోవట్లేదు. కానీ మునుము అంటే పని మునుము ఎట్లా పోతుంది, వరుస ఎట్లా పోతుందని చూస్తారు కదా. ఈ 4 శ్వేతపత్రాల్లో లిక్కర్ మీద ఉన్నది, ఇతరత్ర అవినీతి పనులు వీటిని బదాం గారు వీటిని సరైన పద్ధతిలో ఎంక్వైరీ చేయాలి, అక్రమాలు కూడా భరతం పట్టాలంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే అధికారులు
రెడ్ బుక్ లో ఉన్న అధికారులు కూడా మళ్ళీ లోకేష్ పంచంలో లేకపోతే చిన్న స్థాయి ఎమ్మెల్యే పంచంలో చేరి వాళ్ళే మళ్ళీ అధికారులు చెలాయిస్తారన్న ఇటుపక్క కూడా అదే పని చేస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళని ఎట్లా నియంత్రించాలి అనే విషయంలో నాయక్ గారితో పాటు తెలుగుదేశం శ్రేణులన్నీ గమనించాలి. వేరే వాళ్ళు వచ్చినప్పుడు వ్యతిరేకించాలి. తప్పు వాడు వస్తున్నాడు మన పార్టీలోకి తప్పు అని వ్యతిరేకించాలి. అధికారులను కూడా మొన్నటిదాకా అటు కొమ్ము కాసిన అధికారులు ఇటు వచ్చి అదే కొమ్ము ఇటు కాస్తారు. అప్పుడు ఇంత సమస్య వస్తుంది అంటున్నాడు. 35 ఏళ్ళు అధికారులు ఉంటారు, 5 ఏళ్ళు వీళ్ళ అధికారులు ఉంటారు. వాళ్ళకి తెలుసు ఏ పని చేయించి ఏ తప్పుడు పని చేయించి ఎమ్మెల్యే నిరికించాలని కూడా చూస్తారు అధికారులు అంతా అట్లా ఉంటారని నేను అంటాను. తప్పుడు అధికారులు తప్పుడు సలహాలు కూడా ఇస్తుంటారు, అవినీతి సలహాలు ఇస్తుంటారు, ఎక్కడ డబ్బులు వచ్చేది చెప్తుంటారు. అందుకని చూడండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని నేను అంటున్నాను. వాళ్ళకి పెట్టాలి. రైట్ సార్, మనం డిబేట్ క్లోజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. రైట్ నాయక్ గారు, ఒక వర్డ్లో ఒక సెంటెన్స్లో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఫైనల్గా? మీరు మనం క్లోజ్ చేయాలి, టైం అయిపోయింది. ఏం లేదు, చిన్న లోపాలు జరుగుండొచ్చు, అది కాదని చెప్పట్లే. ఇక్కడ నుంచి అందరూ సామర్థ్యం పనిచేస్తారు, కలిసికట్టుతో పనిచేస్తారు, ప్రభుత్వాన్ని ముందు నడిపిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంక మీదట ఇంక చూస్తున్నారు కదా, గతంలో ఎమ్మెల్యేలు ఎట్లా చేశారు, ఈ ప్రభుత్వంలో ఎట్లా చేస్తారు, ప్రజలు కూడా కంపేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇలా చేసుకొని ముందుకు వెళ్తారని మేము కూడా అనుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు విడిచిపెట్టరండి, ట్రైనింగ్ క్లాసెస్ పెడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ట్రైనింగ్ క్లాస్ పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళు ప్రజలు మనం ఇట్లా ఉండాలి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కుమ్ము కాస్తారని, కార్యకర్తలే మేము పునాదులు ఉండండి. అందుకు కాబట్టి అందరూ మనస్ఫూర్తి పనిచేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చిన్న లోపాలు చిన్న జరిగినాయి, దానికి భూతత్వంలో చూపించకుండా ప్రజలు మీ టీవీ పక్షాలను కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూపించండి. రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. గతంలో ఇండస్ట్రీస్ రాలేదు, ఇప్పుడు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మేధావులు అయితే పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఇంతో గతంలో ఏంటంటే ఉద్యోగం చేయాలి, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ లేరండి. ఓకే మరి. రైట్ సార్ ఓకే. సత్యమూర్తి గారు మీరు ఫైనల్ గా ఒక సెంటెన్స్ లో చెప్పండి. సత్యమూర్తి గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి. మన రాజకీయ నాయకులు పార్టీలు మారడం అనేది సహజం, కానీ ఇక్కడ అధికారులు కూడా పార్టీలు మారుతున్నారు. ఇదొకటి మీరు గమనించాలి. అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడుగులకు మడుగులు అనేది తగ్గించాలండి. అధికారులు తమ డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తే కూడా ఇటువంటి వాటిలో చాలా వాటిల్లో మనకు సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి అధికారులు పార్టీకి అనుబంధంగా లేకపోతే అధికారులు ఉన్నటువంటి వాటికి అనుబంధంగా వాళ్ళని మెప్పించడం కోసం పనిచేయడం అనేది కనుక తగ్గిస్తే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుందండి. రైట్ సార్ రామోహన్ గారు, ఫైనల్గా ఒక సెంటెన్స్లో అంటే సార్ సత్యమూర్తి గారిని ఏం చేస్తున్నారు, ఎందుకంటే మనకు రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించకండి. అధికారంలో ఉన్న వాళ్ళు 35 ఏళ్ళు అధికారంలో ఉంటారు, పరిపాలన సజా ఉంటారు, రూల్స్ ప్రకారం నడిపిస్తే ఏం కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవజ్ఞుడు, దాన్ని సహకరిస్తారని కూడా నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఈశ్వరయ్య గారు, దారునాయక్ గారు, సత్యమూర్తి గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఒకటి, ఇవాళ టీడీపీ నేతలు ఎవరైతే దారి తప్పుతున్నారో వారందరినీ కూడా దారిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా కనపడుతోంది. అయితే దారిలో పెట్టడం విషయంలో కేవలం మాటలతో సరిపెట్టకుండా నిజంగా ఎవరైనా ఇటువంటి వ్యవహారాలు చేసి ఉంటే, ఇప్పటికే డీజీపీ గారు హెచ్చరించున్నారు ఒక ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద, అటువంటి వ్యవహారాల్లో ఎవరైనా వ్యవహరించి ఉంటే అధికారులకు వారి మీద చర్యలు తీసుకోవడానికి స్వేచ్ఛ ఇస్తే ఖచ్చితంగా ఇదంతా కూడా దారిలో పడే అవకాశం ఉంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది ఇవాల్టి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.